హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనకు అలైనర్ అనే ఒక కంపెనీ నుండి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా రేర్గా అయితే ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ జాబ్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. జస్ట్ మీరు ఫ్రెషర్ అయితే చాలు, మీరైతే జాబ్కి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా చేసుకోవచ్చు, మీరు హౌస్ వైఫ్ అయినా సరే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మీరు కానీ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు చాలా మంచి సాలరీ అనేది ఉంటుంది. అసలు ఏంటి జాబ్ నోటిఫికేషన్, మీరు దీనికి ఎలా అప్లై చేయాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసి అందరూ ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. చాలామంది మన వీడియోస్‌ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయడం లేదు. సో ముందుగా మీరైతే వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. పక్కనే మనకు హైప్ అనే బటన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే హైప్ అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు, రీసెంట్ గా మనం చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ నుండి చాలా మంది అయితే సెలెక్ట్ అయితే అవుతున్నారు. కానీ కొంతమంది వారి దగ్గర ప్రాపర్ రెజ్యూమ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళైతే రిజెక్ట్ అయితే అవుతున్నారు. ఎందుకంటే అన్ని జాబ్స్ కి వాళ్ళు ఒకే రెజ్యూమ్ అనేది యూజ్ చేసి వాళ్ళైతే అప్లికేషన్స్ అనేవి చేస్తున్నారు. అలా అయితే చేయవద్దు. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఆ రోల్ కి తగ్గట్టు మీ రెజ్యూమ్ అనేది మోడిఫికేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటేనే మీరైతే సెలెక్ట్ అయితే అవుతారు. ఎందుకంటే రీసెంట్ గా అన్ని కంపెనీస్ అనేవి ఏఐ ద్వారానే మనకైతే రెజ్యూమ్స్ అనేవి షార్ట్ లిస్ట్ అనేది చేస్తున్నాయి కాబట్టి, సో నేను ఈ రోల్ కి తగ్గట్టు ఒక మంచి రెజ్యూమ్ అనేది మోడిఫికేషన్ చేసి ప్రిపేర్ అయితే చేశాను. సో మీకు కూడా రెజ్యూమ్ కావాలి అనుకుంటే సింపుల్ గా వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో డాక్యుమెంట్ అని అయితే కామెంట్ అయితే చేసి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా హైప్ అయితే చేసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్ అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడి నరేష్ నాని 35 కి షేర్ చేస్తే చాలు, నేను ఈ రోల్ కి తగ్గట్టు రెజ్యూమ్ అయితే మీకైతే సెండ్ అయితే చేస్తాను. ముందుగా మనకి ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ అనేది అలైనర్ అనే కంపెనీ నుండి మనకైతే ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. డాక్యుమెంట్ రివ్యూ స్పెషలిస్ట్ విభాగంలో మనకైతే ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్కి మీకు అవర్లీ బేసిస్ మీద మనకైతే అమౌంట్ అయితే పే చేస్తారు. ఇది ఒక రిమోట్ జాబ్ నోటిఫికేషన్, అంటే మనం చక్కగా ఇంట్లోనే కూర్చొని ఇందులో అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకు రీసెంట్గా డాక్యుమెంట్ రివ్యూ స్పెషలిస్ట్ విభాగంలో చాలా రేర్గా అయితే నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్. ఎవరు మిస్ చేసుకోకుండా ఈ జాబ్కి అయితే అందరూ ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనమైతే చూద్దాం అసలు ఈ జాబ్ యొక్క రోల్ ఏంటి, ఇందులో మనం ఏం వర్క్ చేయాలి అనేది. ముందుగా మనం ఈ జాబ్ యొక్క విషయానికి వస్తే డాక్యుమెంట్ రివ్యూ స్పెషలిస్ట్ విభాగంలో మనకైతే ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది బెంగళూరులో మనకైతే ఈ జాబ్ యొక్క ఆఫీస్ అనేది ఉంటుంది. అసలు ఇందులో మనం ఏం వర్క్ చేయాలి అనేది, ఏఐ సిస్టమ్స్ అనేది కొన్ని ఆర్టికల్స్ ని కానీ కొన్ని రీసెర్చ్ పేపర్స్ ని కానీ ఫైనల్ రిపోర్ట్స్ ని గవర్నమెంట్ ఫార్మ్స్ అనేది మనకైతే ప్రొవైడ్ అనేది చేస్తుంది. సో మనం వాటిని అయితే ప్రాపర్ గా అనేది రివ్యూ చేసి అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ అనేది చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ జాబ్ యొక్క విషయానికి వస్తే దిస్ ఈస్ ఫుల్లీ రిమోట్ జాబ్ నోటిఫికేషన్, అంటే మనం చక్కగా ఇంట్లోనే కూర్చొని ఇందులో వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ కాంట్రాక్ట్ రోల్, అంటే ఇందులో మనం నచ్చిన ఫ్రీ టైంలో ఇందులో వర్క్ అనేది చేసుకోవచ్చు. పర్టికులర్ షిఫ్ట్స్ అనే అయితే మనకైతే ఏముండదు. మనం ఇందులో ఫ్లెక్సిబుల్ టైంలో మీకు అవైలబుల్ గా ఉన్న టైంలో మీరైతే ఇందులో అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇది హవర్లీ కాంట్రాక్ట్ బేస్డ్ మీద మనని ఇందులో అయితే తీసుకుంటారు. మన ఇది ఒక రిమోట్ జాబ్ నోటిఫికేషన్. దాంతో పాటు మనకు వీక్లీ 10 to 40 అవర్స్ వరకు మనకైతే ఇందులో వర్క్ అనేది దొరుకుతుంది. సో మీరు డైలీ ఒక 4 అవర్స్ కూడా ఇందులో అయితే ప్రాపర్ గా వర్క్ అనేది చేసుకొని మంచి సాలరీ అనేది ఇందులో అయితే మీరు అనేది ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్ గా అయితే ఇచ్చారు చూడండి, వాట్ యూ విల్ డూ అంటే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ లో ఆర్టికల్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఫార్మ్స్ ఇంకా మోర్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఇలా మనం ప్రాపర్ గా వాటిని అనేది సింపుల్ గా రివ్యూ అనేది చేసి మనం ఏమైనా ఎర్రర్స్ ఉంటే సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చదువుకోవచ్చు. మీరు అసలు ఇందులో ఏం వర్క్ చేయాలి అనేది వాళ్ళైతే ప్రాపర్ గా అయితే వాళ్ళైతే డిస్క్రైబ్ అనేది చేసి ఇక్కడైతే మనకైతే ఇచ్చారు. ఈ జాబ్ యొక్క క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. మీకు కానీ రీసెర్చ్ లో కానీ ఎడిటింగ్ లో కానీ డేటా ఎంట్రీలో కానీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లో మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకైతే ముందుగా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో మీకు ఈ జాబ్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. మీరు ఫ్రెషర్ అయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, మీరు స్టూడెంట్ అయినా సరే మీరు ఇందులో అప్లికేషన్ చేసుకుని వర్క్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళే క్లియర్ గా అయితే ఇచ్చారు, మీరు స్టూడెంట్ అయినా సరే ఇందులో అయితే అప్లికేషన్ అనేది చేసుకొని మీకు ఫ్లెక్సిబుల్ టైంలో ఇందులో వర్క్ చేసుకొని మనీ అనేది మీరైతే ఎర్న్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా అందరు ఈ జాబ్ కి అయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను మీకైతే క్లియర్ గా అయితే చూపిస్తాను
చెప్తాను. మనం ఈ జాబ్‌కి ఎలా అప్లై చేయాలి అనేది. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకిక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుందా? దాని మీదైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ముందుగా ఒక పాపప్ అయితే వస్తుంది. గెట్ పెయిడ్ ఇలాఫ్ అని ఒక పాపప్ అయితే వస్తుంది. సో, మీరు ఇందులో ఎటువంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ అగ్రీ మీద క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అయితే అయిపోండి. వన్స్ మీరు గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అవుతే మనకైతే వెబ్‌సైట్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా ఇక్కడ మీరు మీ రెజ్యూమ్ అనేది అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీకు ఈ రోల్‌కి తగ్గట్టు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అయితే చేశాను. సో, మీకు సింపుల్‌గా ఆ రెజ్యూమ్ కావాలి అనుకుంటే నేను 3 స్టెప్స్ అయితే ఫాలో కమ్మని చెప్పాను. ఆ 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసి నాకు స్క్రీన్ షాట్ అనేది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నరేష్ నాని 35కి సెండ్ చేస్తే చాలు. నేను ఈ రోల్‌కి తగ్గట్టున్న రెజ్యూమ్ అనేది మీకైతే సెండ్ అయితే చేస్తాను. ఇక్కడ ముందుగా మీరైతే ఆ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ అయితే చేయండి. వన్స్ మీరు మీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నంబర్, మీ లొకేషన్, మీ లింక్డ్ఇన్ ఉంటే మీ లింక్డ్ఇన్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ లాంగ్వేజెస్, మీ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు మీరైతే జాబ్‌కైతే అప్లికేషన్ అనేది చేసుకున్నట్టే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ జాబ్ యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేనైతే డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. లేదా డైరెక్ట్‌గా మన వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వని వారుంటే ఫాస్ట్‌గా మన వాట్సాప్ ఛానెల్‌లో అయితే జాయిన్ అయితే అయిపోండి. ఎందుకంటే అందులో నేను రెగ్యులర్ జాబ్ అప్డేట్స్‌తో పాటు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ ఛానెల్ యొక్క లింక్ అయితే ఉంటుంది. ఫాస్ట్‌గా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మరియు జెన్యూన్ వీడియోస్ మీకు రెగ్యులర్‌గా కావాలి అనుకుంటే ముందుగా ఈ వీడియోనైతే లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.